ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. వంటేసేమంటావు? తీరా చేశాక అది బాలేదు ఇది బాలేదు, ఉప్పు తగ్గింది కారం తగ్గిందని పేర్లెట్టకు. ఏటి మాట్లాడబేటి? గంగా, నిన్నేనే. గంగా అమ్మా, ఏటే ఈ పట్టీలు కొత్తగా కనిపిస్తానాయి? అచ్చమని ఎండి పట్టీలా ఉన్నాయి, ఖరీదైనలా కనిపిస్తున్నాయి. ఎవరి? ఎవరు బేటమ్మా? నావే. నీయా? ఎంత ఖరీదైన నువ్వు కొన్నావా? కొనలేదమ్మా, గిఫ్టింగ్ ఇచ్చారు. ఏటంటున్నావే? ఇంత ఖరీదైన కానుగ్గా ఎవరిచ్చారు? నిజం చెప్పు. అబ్బా, నీకు అన్ని అనుమానాలే అమ్మా. అనుమానం కాదే, జాగ్రత్త. అసలే నువ్వు తింగరదానివి, ఎవరినైనా గుడ్డిగా నమ్మేస్తావు. అందుకే నాకు భయం. నువ్వేం భయపడకమ్మా. నన్ను బాగా కష్టపడి పనిచేస్తున్నానని నన్ను మెచ్చుకొని చాలా మంచివారు, ఎంతో నమ్మకమైన వారు ఇచ్చారమ్మా. మంచి మనసుతో ఇచ్చేవి కాదనకూడదని నేను తీసుకున్నాను. నాకు బాగున్నాయా లేదా? చాలా బాగున్నాయి. చిన్నగానే మీ నాన్నకి ఈ విషయం తెలిసిందంటే వీటిని కూడా తీసుకెళ్లి తాకట్టెట్టేస్తాడు. అమ్మో, అవునవును. ఇక్కడ గుమ్మ ఎవడు పెట్టాడు? దాసి దాసి. అబ్బా, అసలు ఈ గుమ్మానికి తలుపులేదు పెట్టారు. లచ్చే లచ్చే, వంటేటి చేసినావే? లచ్చే, కంగకి ఇటైపోయినాదే. నా అత్త నడక నడుస్తుంది. అది కాలుకు ముళ్ళు గుచ్చుకుంది, అందుకే ఆట నడుస్తుంది. అట్లాగా? సరే, వెళ్ళే గుడ్డ టేస్ట్ తీసుకురాపో. మొగుడు తాగేసి వస్తే అన్నం పెట్టాలన్న ఆలోచన కూడా లేదు. పెడతా, కూసో. గుడ్డట్టేగా, వేసుకొత్తా. పెదనాన్న, మీరు ఇంకా పడుకోలేదా? నీకోసమే వెయిట్ చేస్తున్నాను రుద్రా. అకాడమీ స్టార్ట్ చేసిన మొదటి రోజు కదా, స్టూడెంట్స్ అంతా ఎలా అనిపించారు? అందరూ చాలా ఎనర్జెటిక్ గా ఇంట్రెస్ట్ గా ఉన్నారు పెదనాన్న. అందులో కొంతమంది అయితే ట్రైన్ అప్ అయి ఉన్నారు. వాళ్ళకి చిన్న చిన్న మెళకువలు నేర్పిస్తే చాలు. నాకు తెలిసి అందరూ ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి త్వరలో ఈజీగా నేర్చుకుంటారనిపిస్తుంది. ఇదిగో, నీలో ఈ ఉత్సాహం సంతోషం చూడాలని నీకోసం ఎదురు చూస్తున్నాను. సరే సరే, వెళ్ళు, ఫ్రెష్ అయ్యిరా, కలిసి భోంచేద్దాం. ఏంటి పెదనాన్న, మీరింకా భోంచేయలేదా? చెప్పా కదా రుద్రా, నీలో ఈ సంతోషం చూడటానికే ఎదురు చూస్తున్నానని. భోంచేస్తూ మాట్లాడుకుందాం, వెళ్ళు. 1 minute పెదనాన్న. రుద్రా, నువ్వు పట్టీలు కొన్నావా? ఎవరికి? పర్సనల్ అయితే చెప్పొద్దులే. అదేం కాదు పెదనాన్న, గంగ కోసం కొన్నాను. గంగ కోసం కొన్నాను. గంగ కోసం కొన్నాను. ఇవి గంగ కోసమా? అవును పెదనాన్న. యాక్చువల్గా పారు చేసిన గొడవకి
స్టూడెంట్స్ ఎవరు అకాడమీలో జాయిన్ అవ్వరనుకున్నాను. కానీ గంగ మాత్రం చాలా మంది స్టూడెంట్స్ని తీసుకొచ్చి జాయిన్ చేసింది. అందుకే తన గిఫ్ట్గా పట్టీలు కొన్నాను. మరి తనకిచ్చావా? ఇచ్చాను పెదనాన్న. తను చాలా సంతోషంగా ఫీల్ అయింది. యాక్చువల్గా నేను డబ్బులు ఇద్దాం అనుకున్నాను. తను తీసుకోలేదు కదా. గంగ దృష్టిలో మనిషికి తప్ప డబ్బుకి విలువ ఉండదు. తనలో నాకు బాగా నచ్చిన గుణం ఏంటో చెప్పనా? మనం తనకి గోరంత ప్రేమని చూపిస్తే చాలు, తను మనకి కొండంత అభిమానాన్ని పంచుతుంది. మనం చేసిన చిన్న సహాయానికి బదులుగా తను ఎంత పెద్ద త్యాగమైనా చేస్తుంది. నిజానికి ఇంట్లో తనకి జరిగిన అవమానాలకి తను మన మీద ద్వేషం పెంచుకోవాలి. కానీ మన కోసం చాలా కష్టపడింది. అది గంగంటే. తనలాంటి మనిషి పక్కనుంటే జీవితంలో ఏదైనా సాధించొచ్చు. అర్థం కాని వాళ్ళకి తనొక చిక్కు ప్రశ్న. అర్థం చేసుకోవాలే కాని తనొక అద్భుతం. సరే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. వెళ్ళు. ఒక పేదింటి అమ్మాయి ఈ ఇంటికి కోడలు కాబోతోంది. శివుని తలపై నాట్యం చేసేది గంగే కదా? నువ్వు పట్టీలు కొన్నావా? ఎవరికి? గంగ కోసం కొన్నాను. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. రుద్ర సార్తో పోటీ పడింది ఇతనే. ఇతన్ని తీసుకువెళ్ళి శకుంతలమ్మగారి ముందు నిలబెడితే ఆ వీరు అసలు నిజం బయటపడుతుంది. నేనెవరో గుర్తుపట్టలేదు కదా, కానీ నువ్వెవరో నాకు తెలుసు. నీకు తెలిసిన నిజమేంటో కూడా నాకు తెలుసు. ఆ నిజం కుటుంబం మొత్తానికి తెలియాలి. పద. రుద్ర ప్రతాప్ గారి తమ్ముడు భాను ప్రతాప్ గారిని చంపింది వీరునే అన్న నిజం నీకు తెలుసు. ఆ విషయం వీరు సార్ నీతో చెప్పడం నేను విన్నాను. అందుకేనా నిన్ను పారిపోయేలా చేసింది? ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. రుద్ర సార్ కుటుంబానికి నిజం నువ్వే చెప్పాలి. పద.